ఆదివారం జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐకి రంగం అయితే సిద్ధమైపోయింది. మెయిన్లీ ఫ్యాన్స్ అందరూ రోకో జోడీని ఆన్ ది ఫీల్డ్ మళ్ళీ చూస్తున్నారని చెప్పి చాలా ఎక్సైటింగ్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా సిరీస్ రోకో జోడీని మనం ఇప్పుడే చూడబోతున్నాం. మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ ఆడారు కానీ దానికి లైవ్ స్ట్రీమ్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపడ్డారు. సో ఈ ఓడిఐ సిరీస్ లో రోకో జోడీని మళ్ళీ చూడబోతున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫస్ట్ ఓడిఐ వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే కోటంబి స్టేడియం లో అయితే జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఏంది అండ్ వెదర్ రిపోర్ట్ ఏంది అండ్ ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూసుకుందాం. దానికంటే ముందు తిలక్ వర్మ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. తిలక్ వర్మ అయితే అప్కమింగ్ న్యూజిలాండ్ తో జరగబోతున్న T20 సిరీస్ నుంచి అయితే రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. దీనికి రీజన్స్ వచ్చేసి తిలక్ వర్మకి అబ్డామినల్ ఇంజురీ అయితే జరగడం జరిగింది. సో దాని వల్లనే ఈ సిరీస్ కి రూల్డ్ అవుట్ అయితే అయిపోవడం జరిగింది. తిలక్ వర్మ రూల్డ్ అవుట్ అయిపోవడం అనేది ఇండియాకి చాలా బిగ్ బ్లోగా మారబోతుంది. అది కూడా T20 వరల్డ్ కప్ కి ముందు జరగడం అనేది పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవాలి. సో తిలక్ వర్మ ఎలాంటి బ్యాటర్ తెలుసు, ఎలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడో కూడా మనందరికీ తెలుసు. సో అలాంటి బ్యాటర్ T20 వరల్డ్ కప్ కు ముందు ఇంజురీ అవడం అనేది ఇండియాకి చాలా బిగ్ బ్లోగా మారబోతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. హోప్ఫుల్లీ తిలక్ వర్మ చాలా తొందరగా రికవర్ అయిపోయి T20 వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో జరగబోయే T20 సిరీస్ కి తిలక్ వర్మ రిప్లేస్మెంట్ ఎవరు వస్తారనేది మనం ఒకసారి చూసుకుంటే బాగా వినిపిస్తున్న నేమ్స్ అయితే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. నాకెందుకో శుభ్మన్ గిల్ ని తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తిలక్ వర్మ రిప్లేస్మెంట్ గా శ్రేయస్ అయ్యర్ ఆ రుతురాజ్ గైక్వాడ్ ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎలాగో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 నెంబర్ 4 లో వస్తాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే ఇంకా బాగా ఫిట్ అవుతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తిలక్ వర్మ రిప్లేస్మెంట్ గా ఎవరు వస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐకి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ఈ పిచ్ అయితే బ్యాటర్స్ కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ పిచ్ లో చాలా మంచి బౌన్స్ అయితే ఉంది. సో బ్యాటర్స్ కి అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే బిహేవ్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. మోస్ట్లీ ఈ పిచ్ అయితే చాలా హై స్కోరింగ్ గేమ్ గా అయితే మారబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో నాకు తెలిసి టాస్ అయితే చాలా కీలకంగా మారబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నన్ను అడిగితే టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇదిలా ఉంటే వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ అయితే చాలా అనుకూలిస్తుంది. ఎలాంటి వర్షం ఆటంకం అయితే లేదు. సో మ్యాచ్ మొత్తం మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా అయితే ఫుల్ మ్యాచ్ అయితే చూడబోతున్నాము. అండ్ ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అయితే వస్తారు. అండ్ 1 డౌన్ లో విరాట్ కోహ్లీ వస్తాడు. అండ్ నెంబర్ 4 లో అయితే శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా వస్తాడు. అండ్ నెంబర్ 5 లో వచ్చేసి కేఎల్ రాహుల్ వస్తాడు. అండ్ నెంబర్ 6 లో వాషింగ్టన్ సుందర్ అయితే వస్తాడు. అండ్ నెంబర్ 7 లో రవీంద్ర జడేజా అయితే వస్తాడు. అండ్ నెంబర్ 8 లో అయితే హర్షిత్ రాణా, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో వచ్చేసి మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 లో ప్రసిద్ధ్ కృష్ణ అయితే వస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ గైస్ ఈ ప్లేయింగ్ 11 జస్ట్ ఇలా ఉండొచ్చు అని చెప్పి జస్ట్ ఒక అనాలిసిస్ అయితే చెప్పడం జరిగింది. ఇదే ఉంటుందని చెప్పి ఇలానే ఉంటుందని చెప్పి ఎవరు అనుకోమాకండి. ఇది జస్ట్ నా అనాలిసిస్ గానే తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇది గైస్ క్రికెట్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా ఫస్ట్ గా మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టి ఒక లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేయడం అయితే చేయండి గైస్.